హలో పీపుల్ గాడ్ గైస్ ఇక్కడ వచ్చేసి నేను నా కెమెరాలో షూట్ చేస్తున్నా ఫస్ట్ టైం. సో వాయిస్ ఎలా వస్తుంది ఏంటి అని చెప్పి టెస్ట్ పీస్ లాగా నేను ఒకటి వీడియో చేస్తున్నాను అనమాట. ఇన్ని రోజులు నాకు కెమెరా ఉండింది, నాకు ఈ కెమెరా ఎప్పుడో అమ్మ నాకు గిఫ్ట్ ఇచ్చింది అనమాట. బట్ రైట్ నౌ ఇప్పుడు యూజ్ చేస్తున్నా దీన్ని. సో లైటింగ్ ఎలా వస్తుంది ఏంటి అదే నాకు తెలీదు. సో ఎస్, వై లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ టుడేస్ వీడియో. చాలా మంది నన్ను చికెన్ రెసిపీ అడుగుతూ ఉన్నారు. సో ఇక్కడ మనం చికెన్ రెసిపీ చూద్దాము. ఇక్కడ వచ్చేసి 1/2 kg చికెన్ కి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. దాంతో పాటు కొంచెం కారం, కొంచెం ధనియా పొడి, కొంచెం జీరా పొడి, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుంటున్నాను అనమాట. అంటే చాలా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో ఇదేంటంటే ఎంతసేపు మ్యారినేట్ అయితే అంత బాగుంటుంది. చికెన్ పులుసే కానీ చికెన్ బిర్యానీకే కానీ. మీరు అనుకోవచ్చు అదేంటది 1/2 kg ఎవరికి సరిపోతుందని మీరు అనుకోవచ్చు. ముందు రోజు కేజీ తెచ్చారనమాట. అయితే కేజీలో 1/2 kg పక్కన పెట్టి మిగతాదంతా బిర్యానీ చేసేసాను. సో బిర్యానీ వచ్చేసి ఏ రోజు చేస్తే ఆ రోజు కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఇంకా మిగిలిన దాంతో నేను ఇలాగా పులుసు పెడుతున్నాను. ఇక్కడ వచ్చేసి ఇది మెయిన్ పౌడర్ అనమాట. నేను గరం మసాలా వాడను, దాని బదులు ఈ పౌడర్ వాడతాను. దీంట్లోకి జీరా, షాజీరా, చెక్క, లవంగం, మళ్ళీ వచ్చేసి క్యూమిన్ సీడ్స్, కొరియాండర్ సీడ్స్, ఇంకా కొంచెం ఎండు కొబ్బరి వేసుకొని బాగా వేయించుకొని పక్కన పెట్టుకొని దాన్ని గ్రైండ్ చేసుకున్నాను. ఇక్కడ ఒకటి కడాయి పెట్టుకొని, కడాయి కాదు, ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను అనమాట ఈరోజు. సో తగినంత ఆయిల్ వేసుకొని బాగా ఫైన్ చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని దాంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకుంటున్నాను. ఇది బాగా మగ్గిన తర్వాత నేను ఇక్కడ టమాటోస్ వేస్తున్నాను అనమాట. టమాటోస్ కూడా బాగా మగ్గాలి. సో టొమాటోస్ త్వరగా మగ్గవు కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే కాసేపు వేయించుకున్న తర్వాత కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నాను అనమాట. సో దట్ సాల్ట్ వేస్తే నీళ్లు త్వరగా ఊజ్ అవుతాయి, సో దట్ త్వరగా మగ్గుతుందని చెప్పేసి ఇలా చేస్తున్నాను. చేసేసి కాసేపు మూత పెట్టేస్తున్నాను అనమాట, సో దట్ అది మగ్గుతుంది. సో ఇది ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత ఒకసారి నేను వేయించుకునేసి దాంట్లోకి నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసి దాన్ని బాగా కలుపుకుంటున్నాను అనమాట. సో కలుపుకొని మూత పెట్టేసి సో కాసేపు ఒక 10-15 minutes పెడితే ఏమవుతుందంటే మనకి నీళ్ళు లూజ్ అవుతాయి చికెన్లో నుంచి. అప్పుడు మళ్ళా నేను దాంట్లోకి కారం పొడి, ధనియా పొడి, జీరా పొడి, సాల్ట్ వేసుకుంటున్నాను. వేసుకునేసిన తర్వాత ఒకసారి బాగా స్టిర్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి మూత పెడతాను అనమాట. మూత పెట్టిన తర్వాత అది నూనె తేలుతుంది. సో నూనె తేలితే ఏంటంటే పచ్చి స్మెల్ పోయిందని అర్థం అనమాట. అలా పచ్చి స్మెల్ పోయింది అని అర్థమైన తర్వాత దానిని ఇంకొకసారి స్టిల్ చేసుకొని ఇంతకుముందు ఏదైతే మనం పౌడర్ అని చేసుకున్నామో, గరం మసాలా పౌడర్ లాగా చేసుకున్నామో ఆ పౌడర్ని అయితే దీంట్లో వేస్తున్నాను. చాలా మంచి స్మెల్ వస్తుంది గైస్. ట్రస్ట్ మీ, చెయ్యండి, సీరియస్ చెప్తున్నా, చాలా బాగుంటుంది. సో ఈ పౌడర్ని వేసేసి బాగా కాసేపు బాగా స్టిర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత బాగా కలిసిపోయింది అని అనుకున్న తర్వాత తీసుకొని మూత పెట్టేసేయండి. మూత పెట్టి మళ్ళీ ఒక 5 minutes బాగా మగ్గనివ్వండి. సో మగ్గిన తర్వాత మూత తీసేసి బాగా మగ్గింది, బాగా నీళ్ళన్నీ ఎగిరిపోయాయి అని అర్థమైన తర్వాత నేను ఇక్కడ 3 కప్పులు కింద నేను నీళ్ళు వేసుకున్నాను అనమాట. సో మీకు ఆ కన్సిస్టెన్సీ ఎలా కావాలి? మా ఇంటి వాళ్ళకి ఎలా అంటే కొంచెం జారుగా కావాలన్నమాట. కన్సిస్టెన్సీ నచ్చదు, కొంచెం పులుసు ఎక్కువ ఉండాలి మా వాళ్ళకి. సో నేను అది చూసుకుంటున్నాను అనమాట. నేను ఇక్కడ ప్రెషర్ కుక్ చేసే ముందరే సాల్ట్ అన్ని చెక్ చేసుకొని నేను ఇక్కడ ప్రెషర్ కుక్ చేస్తున్నాను. ఇది లేత చికెన్ కాబట్టి నాకు 3 కూతలు వస్తే చాలు, అంటే 3 విజిల్స్ వస్తే చాలు అనమాట. సో 3 విజిల్స్ వచ్చిన తర్వాత నేను కుక్కర్ తీసేసి దాంట్లో బాగా హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర వేసుకున్నాను.
అనుకోకుండా ఆ రోజు ఈవినింగ్ మేము ఇలా బయటకు వచ్చామన్నమాట. సో అది అయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి కాస్త కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఈ కిచెన్ క్లీన్ చేసేది షార్ట్ 2 అనమాట. కెమెరాలో ఎలా వస్తుంది అని చెప్పేసి, లాంగ్ షాట్ ఎలా ఉందని చెప్పేసి తీస్తున్నాను. ఇది షార్ట్ 2. షార్ట్ 1 వచ్చేసి ఇంట్రొడక్షన్ అనమాట. అది వచ్చేసి ఫ్రంట్ షాట్, అంటే దగ్గర నుంచి జూమ్ షాట్ లాగా తీశాను. సో 2 షార్ట్స్ తీశాను. నాకు 2 షార్ట్స్ నచ్చాయి. బేసిక్గా క్లారిటీ కూడా బాగుంది, వాయిస్ కూడా చాలా బాగా వచ్చింది. అంటే ఐ మీన్ నాకు ఏదైతే ఫోకస్ అవ్వాలనుకున్నా నీట్గా అయింది. సో ఇంతే అండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.